దేవాది దేవుడు మహాదేవుడికి జై, పార్వతీ మాతకు జై. కైలాసంలో మళ్ళీ ఆనందం వెళ్లి విరుస్తోంది. అవును నందయ్య, పరమేశ్వరుడు పార్వతీమాత లేకుంటే కైలాసం చిన్నబోయింది. జరిగినదంతా మర్చిపో, ఇప్పుడంతా ఆనందమే. మన గౌరీ శంకర్లకు జేజేలు. కైలాసపతి మహేశ్వరునికి జై, పార్వతీ మాతకు జై. దేవి పార్వతి, ఎంతో కాలం తరువాత కైలాసం వచ్చినట్టుగా ఇప్పుడు నాకు అనిపిస్తోంది. అవును స్వామి, నాకు అనిపిస్తోంది. మళ్ళీ మనం ఇక్కడికి రావడంతో ఇక్కడ నలుదిశలు హర్షంతో ఉల్లాసంతో పులకితమయ్యాయి. బహుశా మన పునరాగమనంతో ఇక్కడి పవనాలు కూడా నృత్యం చేస్తున్నాయి. సంతోషంతో పులకితమై పవనం నాట్యం చేస్తోంది. మనకు సంతోషమే. మనము నృత్యం చేద్దామా? అంటే నేను తమతో నృత్యం చెయ్యాలా? తమరు నటరాజు కదా, నేనెంత దాకా నృత్యం తమతో చేయగలను? నేను శివుణ్ణి, నీవేమో శక్తివి. మనం నృత్యం చేస్తూ ఉంటే ఇరువురము కలిసి ఏకమవుతాం. శివ శక్తిమయమైన వినృతులే, ఓ శివ శక్తిమయమైన వినృతులే, పులకితమైనవి ధరానభములే, ఓ శివ శక్తి శక్తిమయమైన వినృతులే. క్షణముక ఖగమై కలకలలాడే, ఓ క్షణముక ఖగమై కలకలలాడే, సమయము పదముల నటనములాడే, ఆటల మాటల కర్తము కలిగే, ఓ ఆటల మాటల కర్తము కలిగే, ఆనందోత్సవములు కొనసాగే, ఓ శివ శక్తిమయమైన వినృతులే, శివ శక్తిమయమైన వినృతులే.
శక్తి జ్యోతి శివునికి కనులు ఓ శక్తి జ్యోతి శివునికి కనులు ప్రణమిల్లును ఇవి రేయింబవలు ఓ శివశక్తిమయమైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే నరనారీశ్వర రూపము దాల్చిరి ఓ నరనారీశ్వర రూపము దాల్చిరి శ్రేష్ఠికి చలనమునే కలిగించిరి మంత్రతంత్రముల సారం ఇదియే ఓ మంత్రతంత్రముల సారం ఇదియే నిరాకార సాకారం ఇదియే ఓ శివశక్తిమయమైన వినృతులే ఓ శివశక్తిమయమైన వినృతులే పులకితమైనవి ధరానభములే ఓ శివశక్తిమయమైన వినృతులే భక్తవత్సలుడు పరమశివ శంకరునికి దేవి నీ ఈ వాహనం మా గణాలను భయభీతులు చేస్తోంది. అందువల్ల నీవు ఉపాయం యోచించు. స్వామి, నిజం చెప్పాలంటే ఇది తమ ఇచ్ఛానుసారమే దేవత నుంచి పులిగా మారి నన్ను సేవించవచ్చింది. ఇంకా తమరి ఇచ్ఛానుసారమే నేను దీనికి గణాధ్యక్షుని రూపం ప్రసాదిస్తాను. ఇక దీని పేరు సోమనంది కాగలదు. పరమ శివశంకరునికి పార్వతీమాతకు ప్రణామం. పరమేశ, పులి నవటంలో నా ఉద్దేశం తపస్సు చేస్తున్నప్పుడు మాతను సేవించి రక్షించడం మాత్రమే. ఆ కార్యం నెరవేరింది. కానీ నేను మాతను సేవించడం మానదలుచుకోలేదు పరాత్పర. ఇప్పుడెలా సేవిస్తావు సోమనంది? ఇకపై నేను శాశ్వతంగా పార్వతీమాత యొక్క అంతఃపురపు ద్వారం వద్ద ద్వారపాలకుడనై ఉంటాను పరమేశ. గణాధ్యక్షానంది, సోమనంది నీకిక సహచరుడు. పార్వతీదేవి సేవలో ఇకపై ఇతడితో నీవు సహకరించడం నీ కర్తవ్యమే సుమా. సోమనంది రూపంలో కొత్త సహచరుడు రావడం నాకెంతో సంతోషమే ప్రభు. పార్వతీమాత సేవలో ఇక ఏమీ లోటు అనేది రానివ్వం పరమేశ. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. ఓం నమః శివాయ. మంగళమస్తు. ఓ మహాశయ, నేను మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను. దయచేసి తమరెవరో కాస్త చెబుతారా? నారద, నీవు కనుక దివ్యదృష్టితో చూసినట్లయితే నీకు వెంటనే తెలిసిపోతుంది. ఇది పార్వతీదేవి వాహనమైన ఆ వ్యాఘ్రమే. ఇదేమో నాకు అర్థమైంది పరమేశ, నాకు అర్థమైంది. తమరి చరణాల చెంత పార్వతీమాత వాహనం యొక్క భయానక రూపం సౌమ్య రూపంగా మారిపోయిందని నాకు అర్థమైంది. ఇక ఇతడి పేరేమో సోమనంది.
బాగుంది, చాలా బాగుంది. ఆ పరమేశ్వరుని గణాధ్యక్షుడు నందీశ్వరుడైతే తమ యొక్క గణాధ్యక్షుడు సోమనంది. ఇద్దరూ ఒకరికొకరు సరిపోతారు. అందుకు సందేహం లేదు. నీవిక్కడికి ఎందుకు వచ్చావో ఆ సంగతి కూడా చెప్పేస్తే మరింత బాగుంటుంది. అవును నారదా, ఊరకరారు మహాత్ములు అని అంటారు కదా. మాత, నేను రావడంలోని ఉద్దేశ్యం ఎప్పుడూ ఒకటే. అదేమిటంటే పరమేశ్వరుని ఆజ్ఞను పొంది దీనుల బాధలు తీర్చడమే. ఈ మారు ఏ దీనుడి సంగతి చెప్పడానికి వచ్చావు? మాత, తమ శరణార్థులైన దేవతలు ఆ శుంభ నిశుంభుల అత్యాచారాల గురించి తెలియదా? ఓ పరమేశ, ఇక వారి బాధలు నేను చూడలేను. తమరేదో ఉపాయం చెప్పండి. నారద, అయోనిజ గౌరీపుత్రిక కౌశికి తన అవతారం ఎందుకెత్తిందో అనే సంగతి నీకు తెలియనిది కాదు. అందుచేత బాధలు తీరాలంటే దేవతలకు సరైన మార్గమేమంటే వారు ఆమెను శరణు కోరాలి. శక్తి స్వరూపిణి మాత, పరమేశ్వరుడు చెప్పిన మాటలతో మీరు కూడా ఏకీభవిస్తారా? నారదా, జరగవలసినవన్నీ మేము ఏకీభవిస్తేనే జరుగుతాయి. నా నుంచి పుట్టిన కౌశికి అవసరమైనప్పుడల్లా సహాయాన్ని అందిస్తూ ఉంటాను. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. నేను ఈ దేవతల బారి పడకూడదనుకున్నా వారు నా వెంట పడుతూనే ఉంటారు. మరి నేను ఆ దేవతలకు హితం కోరి వెతకపోతే వారు కనపడరాయే. నారాయణ నారాయణ. నేను ఆ దేవతలందరికీ వారి కష్టాలు తీరే ఉపాయం ఒకటి చెబుదాం కదా అని ఎంతో అనుకున్నాను. కానీ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? నా ప్రయత్నం నేను చేశాను. ఉపాయం చెప్పలేదంటే ఆ తప్పు నాది కాదు. నేనింకా మహావిష్ణువు వద్దకు వెళ్తాను. దేవర్షి, ఉపాయం చెప్పండి. మా కష్టాలు తీరే ఉపాయం చెప్పండి. మేము మిమ్మల్ని వెతుకుతూ తిరిగి తిరిగి వేసారిపోయాం. నారాయణ నారాయణ. మీరంతా నాకై వెతుకుతూ తిరిగి తిరిగి వేసారిపోతే మీరు నాకెక్కడ మరి కనపడలేదే? నిజం చెప్పాలంటే దేవర్షి, ఆ శుంభ నిశుంభుల క్రూర రాక్షసుల బారి పడకుండా ఉండటానికి అదృశ్యంగా ఉండగలిగే శక్తిని ఉపయోగించుకుంటూ ఉంటాం. మీ దివ్య దృష్టినే గనక ప్రయోగించి చూస్తే మేము తప్పక కనబడి ఉండేవాళ్ళం. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! తమరు అదృశ్యమైపోండి, వారు మీపైన దాడి చేస్తారు. నారాయణ నారాయణ. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై! దేవర్షి, ఈ సంకటం తీరాలంటే మేమేం చేయాలి? దేవేంద్ర, ఆ పరమేశ్వరుడు సూచించినదేమంటే తమరు పార్వతీమాతకు పుట్టిన కౌశికీదేవి శరణు కోరాలట. మేము కౌశికీదేవి శరణు కోరాలా? అవును. శుంభనిశుంభుల అంతం ఆమె చేతిలో జరుగుతుంది. మన పార్వతీమాత ఈ మహత్కార్యంలో ఆమెకు సహాయపడుతుంది. చెప్పండి దేవర్షి, కౌశికీదేవి ఎక్కడుంటుంది? మేము ఈ క్షణానే ఆమెను శరణు కోరుకుంటాం. హిమాలయ శిఖరాన ఆమె మహాలయం ఉంది. మీరు నా వెంట రండి. నాకు కూడా కౌశికీదేవి దర్శనం పొందాలని ఉంది. దేవి కౌశికి జై! ఈ మహాదేవి కౌశికి ఎవరు? శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి జై! శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి జై! పదండి ఆశ్రమానికి. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి జై!
మహాదేవి కౌశికి, బ్రహ్మదేవుని వరం ప్రకారంగా మీరే ఆ దుష్ట రాక్షసుల సంహారం చేయగలరు. ఈ రాక్షసులు పదే పదే మా యజ్ఞాలకు ధర్మకార్యాలకు ఎప్పుడూ అడ్డుపడుతూ ఉంటారు. శుంభుని శుంభులు పరాక్రమవంతులు, సర్వశక్తిమంతులని చూపడానికి మాపై అత్యాచారాలు చేస్తారు. ఈ రాక్షసులను సంహరించి ధర్మాన్ని పరిరక్షించండి కౌశికి. రాక్షస వీరులారా, ఈ ఋషులంతా మనల్ని అంతం చేయ చూస్తున్నారు. మనం వెంటనే ఈ ఋషులను అంతం చేయవలసిందే. వీరందరినీ సంహరించండి. ధర్మాత్ములు, ఎంతో ధర్మపరాయణులైన ఋషులారా, ఇటువంటి దుష్టులను చూసి ఇంక మీరు భయపడకండి. ఈ దుష్టులు మీపై దాడి చేసినప్పుడల్లా నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై! శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికీకి జై! దేవేంద్ర, ఇప్పుడు మీరంతా కౌశికి మహాలయాన్ని చూశారు కదా. దేవర్షి, దేవి యొక్క దర్శనంతో ధన్యులమయ్యాం. ఆమెకు విన్నవించుకుంటాం. ఆ శుంభ నిశుంభుల సంహారం కావించి త్వరలోనే మాకు మా స్వర్గాన్ని సంపాదించి పెట్టమని. నారాయణ నారాయణ. స్వర్గం పొందటం అనేది అంత సులభంగా జరగదు దేవేంద్ర. అందుకై కఠోర తపస్సు చేయవలసి ఉంటుంది. స్వర్గాధిపతులు దైత్యరాజులు శుంభు నిశుంభులకు స్వర్గాధిపతులు దైత్యరాజులు శుంభు నిశుంభులకు స్వర్గపు అందాల అప్సరసలారా, నాట్యమాడి మమ్ము రంజింపచేయండి. ఈ అప్సరసల ముఖాలు విషాదంతో కుమిలిపోరాదు. సంతోషంతో వికసించటమే మేము చూడాలి. సోదరా, నేను ముందే చెప్పాను కదా, ఈ అప్సరసలు ఎన్నడూ కూడా మన ఎదుట సంతోషంగా సుందర నృత్యాలు చేయరని. దేవేంద్రుడు దేవతల వియోగం వీరినెప్పుడు బాధిస్తోంది. ఇది చూడటం కన్నా వీరిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టడం మంచిదేమో. నిశుంభ, మనం అలా చేస్తే ఇక మనని ఎవరు రంజింపచేస్తారు? మనం స్వర్గ సుఖాలను ఎలా అనుభవిస్తాం? స్వర్గ విజేతలు అసురాధిపతులు శుంభ నిశుంభులకు జయము. జయము దైత్యరాజులు శుంభ నిశుంభులకు. మహాసుర,
నీ సేనలోని ఇతర సైనికులేరి? నేనింకా ఏం చెప్పను దైత్యరాజా. జరిగిందేమిటో సరిగా చెప్పు. సంగతి ఏమంటే దైత్యరాజా, మన సైనికులందరూ ఆ సుందరాంగి మోహంలో పడిపోయారు. సుందరియా? ఎవరా సుందరి? వారా సుందరిని ఎలా మోహించారు? అది మేం చేసే పని కదా. ఎవరా సుందరి? వెంటనే మాకు చెప్పు. ఇంకా మేము కూడా ఇక వెంటనే ఆమెను మోహించి వేస్తాం. వద్దు వద్దు దైత్యరాజా, మీరా పని చేయవద్దు. మహాసురా, చేయాల్సినదేదో మేం చేసి తీరుతాం. ఒకటి మాత్రం చెప్పు, ఆ సుందరాంగి ఎవరు? ఆమె పేరేమిటి? ఆమె ఎక్కడుంటుంది? దైత్యరాజా, మీరు అడిగిన 3 ప్రశ్నలలో మొదటి దానికి నేను సమాధానం ఇవ్వలేను. ఏం? నాకు ఆ సుందరాంగి ఎవరో తెలియనే తెలియదు. తక్కిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పగలను దైత్యరాజా. త్వరగా చెప్పవెందుకు? చెప్పేదేదో. దైత్యరాజా, నేను సైనికులతో పాటు దేవతల కోసం వెతుకుతూ గాలిస్తూ వెళుతున్నాను. ఒకానొక ఆశ్రమంలో ఋషులంతా ఏకకంఠంతో కౌశికీదేవిని రాక్షసులను అంతమొందించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మీకు జయజయధ్వానాలు పలుకుతున్నారు. ఇదంతా చూసేసరికి సహించలేకపోయాం. మేము ఆ ఋషులందరిపైన ఆక్రమణ చేశాం. ఇంతలో కౌశికీదేవి ప్రత్యక్షమైంది. ఆమె మన సైనికులందరినీ వధించి వేసింది. ఏమిటి? ఒక స్త్రీ మన యొక్క అసుర సైనికులను వధించి వేసిందా? ఆమెను కేవలం స్త్రీ అనకండి దైత్యరాజా. ఆమె ఒక సర్వాంగ సుందరి అయినటువంటి పరమ సుందరియే. అంతటి సౌందర్య రాశి, రూపవతి, లావణ్యవతి అయిన రూపసిని విధాత కూడా ఇంతకు ముందు ఇంత అందంగా సృష్టించి ఉండడు. నభూతో నభవిష్యతి అనాలి. మరి నీవిందాకనే అన్నావుగా సైనికుల సుందరి మోహంలో పడ్డారని. జరిగిందదే అసురరాజా, జరిగిందదే. మన సైనికులు పోరాడటం మానివేసి ఆ సుందరి అందాన్ని చూడసాగారు. కానీ ఆమె 2 చేతుల ఖడ్గాలను తిప్పుతూ అందాన్ని గ్రోలుతున్న మన సైనికులను ఉచకోత కోసేస్తూ సంహరించి వేసింది. మన సైనికులు అలా ఆమెను కళ్ళప్పగించి చూసి ఉండకపోతే బ్రతికి ఉండేవారేమో. అందుకే వారు ఆ సుందరాంగిని చూసి మోహంలో పడ్డారన్నాను. కానీ మీరు మాత్రం ఆ సుందరిని చూసి మోహంలో పడకండి. అలా చేస్తే మాగతేమిటి దైత్యరాజా? ప్రేరేపణ చాలించు మహాసురా. ఒకసారేమో ఆమెను సుందరాంగి అంటావు, మరోసారి ఆమెకు 2 చేతుల కత్తులంటావు. అవును అసురరాజా, ఒకమారు ఈ మహాసురుడు కూడా మోహంలో పడినవాడై సమ్మోహితుడైపోయాడు ఆమె రూపం చూసి. కానీ ఆమె 2 చేతుల్లోనూ ఖడ్గాలు చూసి చెట్టు వెనకాల నేను దాక్కున్నాను. అలా దాక్కుని ఉండకపోయినట్లయితే తమకిలా ఆ సుందరి సమాచారం చెప్పగలిగేవాణ్ణి కాదు దైత్యరాజా. చాలు చాలు, నీ ఏడుపులు రాగాలు చాలించు. చనిపోయిన మన వారి కోసం శోకించడం వ్యర్థమే. మహాసురా, నీవు మాకు ఆ సుందరి సంగతి చెప్పు. ఏం చెప్పను? ఆ సుందరి, ఆ మోహిని, ఆ రూపసి యొక్క సంగతి. మనం 1000 అప్సరసలను కాదు 1000 కాదు, 1,00,000 మంది కాదు, 1,00,000 కూడా కాదు, 1,00,00,000 మంది అప్సరసల సౌందర్యమంతా కలబోసినా కూడా పోగైన అందమంతా ఆ కౌశికీదేవి అందానికి ముందు దిగదుడిపే అవుతుంది. ఓ దైత్యరాజా, ఆమె నేత్రాలు, సోగకనుల అందాలు, ఆహాహా! అవి చూస్తుంటే మాకు ఏమనిపిస్తోందంటే విధాత చూడ్డానికి కాక సమ్మోహింపచేయడానికే చేశాడని. ఆ విధాతకు అటువంటి నేత్రాల సృష్టికి ఎన్ని యుగాలు పట్టిందో ఏమో. అంతటి సుందర ఆకర్షణీయమైన నేత్రాలు ఆ సుందరాంగి కౌశికివి. ఇంకా చెప్పు మహాసురా, ఇంకా చెప్పు. ఇంకా ఎంతో చెప్పాలనే ఉంది దైత్యరాజా, ఇంకా ఎంతో చెప్పాలి కూడా. కానీ మాటలే తోచడంలా. నాకు తోచింది, నాకు తెలిసిన దాన్ని బట్టి కొన్ని సంగతులు చెబుతాను మీకు ఆ సుందరాంగి గురించి. ఆమె నాసికను చూస్తే సంపెంగ పువ్వు అనిపిస్తుంది. అంత అందమైనటువంటి నాసిక ఆమెది. ఆహా!
ఆ అందాన్ని గురించి వర్ణించడం అనేది నాకింక సాధ్యం కాదేమో అని అనిపిస్తోంది. మధ్యలో చెప్పడం మానేస్తావెందుకు మాసురా? మాటలు తోచకపోవడం వల్లనే దైత్యరాజా, మాటలు తోచకనే. నాకైతే ఇలా ఆగాలని ఉండదు, కానీ నాకు నోరైతే పెగలటం లేదు మాట తోచకపోవడం వల్ల. దైత్యరాజా, నేనేమన్నాను? ఆ సుందరి కౌశికి యొక్క లలాటం ఎలా మెరుస్తుందంటే నల్లని మేఘాల మాటున పున్నమి చంద్రుడు ప్రకాశించినట్టుగానే. ఆమె కేశాల సౌందర్యం అమావాస్య చీకటిని తలపిస్తుంది. ఆమె పలువరుసను చూస్తే ముత్యాలు మెరిసినట్టుగా భ్రమ కలుగుతుందనే చెప్పవచ్చును. ఆమె చేతులు తామర తూడుల వంటివి. భలే. ఆమె నడక తీరు హంస నడకయే దైత్యరాజా. ఇంకా ఇంకా చెప్పు మహాసురా. మాట పెగలటమే లేదని నీవు మాతో అయితే అన్నావు గాని నీవిప్పుడు మాటలతో ఆ సుందరిని చక్కగా వండిస్తున్నావు మహాసురా. ఇదంతా కూడా తమ కృప వల్లనే సాధ్యమైంది దైత్యరాజా. నేనన్న మాటల్లో తమరు ఆ సుందరాంగి రూపం చూసి ఉంటే నేను పడ్డ శ్రమ సఫలమైనట్టే దైత్యరాజా. దైత్య శక్తి విజయీ భవ. ఓ జగతిలోని శక్తివంతులైన దైత్యులారా, నేను మిమ్ము ఆవాహన చేస్తున్నాను. దైత్య జాతిని ఉద్ధరించడానికి మీరెంతో అవసరం. అందుచేత ఓ శక్తివంతులైన దైత్యులారా, భూలోకానికి రండి. శుక్రాచార్యుడు మిమ్ము పిలుస్తున్నాడు. భూలోకానికి రండి. నా సిద్ధులు ప్రభావరహితమైనాయా? కొత్త రాక్షసులను ఉత్పన్నం చేయడానికి కావించిన నా తపస్సంతా వ్యర్థమైపోయిందా? ఈ ఆహుతుల ప్రభావం నాకు కనిపించటం లేదే? దైత్యగురు శుక్రాచార్య, మేము పాతాల నుంచి రావడానికి సమయం పట్టదా? తమరి ఆవాహన మాకు అందగానే మేము పాతాళం నుంచి లేచి తిన్నగా తమరి యజ్ఞకుండానికై భూలోకం వచ్చేసాం. సరే, ఆ సంగతి మీరు అలా ఉంచండి. మీ పేర్లేమిటో చెప్పండి. నా పేరు చండు. నా పేరేమిటో వింటూనే అంతా భయంతో వణికిపోతారు. నా పేరేమో ముండు. కదులుతున్న నా ఈ శిరస్సును చూస్తుంటే అందరికీ ఒళ్ళంతా రక్తం గడ్డ కట్టుకుపోతోంది సుమా. ప్రణామం దైత్యగురు శుక్రాచార్య. నేను సుగ్రీవుణ్ణి ఆవాహన చేయగా ప్రత్యక్షమయ్యాను. నీలో విశేషమేమిటి? గురువర్య, తెలివైన దైత్యుణ్ణి గనక నేను శక్తికి బదులుగా బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తాను. దయచేసి చెప్పండి, నన్నిప్పుడు ఏం చేయమన్నారు? శక్తివంతులై తెలివైన రాక్షసులు ప్రత్యక్షమవడంతో నా ఆవాహన సఫలమైంది. కానీ శక్తిశాలురు, వరం పొందిన దైత్యులైన శుంభ నిశుంభుల గురించే నాకు చింత. క్రోధం, భావావేశం వల్ల ఉత్తేజితులై వారిరువురు ఏదైనా అనుచిత కార్యం చేయగలరు. మీ బాధ్యత ఏమిటంటే మీరు స్వర్గానికి వెళ్ళి వారితో సంప్రదించి వారికి సహాయం చెయ్యాలి. చండు, ముండు వీరిద్దరూ తమ శక్తి యుక్తులను ప్రయోగించాలి. దైత్యగురు, మేము తమ ఆజ్ఞను పాటిస్తాము. శుంభుణ్ణి నిశుంభుణ్ణి రక్షించడం మా కర్తవ్యమే. ఇక సుగ్రీవ, బుద్ధి ఉపయోగించి. దైత్యగురు, తమరు వారి గురించి చింతించకండి. నా చింత ఎలా తగ్గుతుంది? నేను దైత్యగురువును. దైత్యుల రక్షణ, వారి ఉన్నతి నా బాధ్యత. ఈ బాధ్యత ఉన్నంత వరకు చింత తప్పదు. నా చింత ఏమిటంటే శుంభ నిశుంభుల్లో రాక్షస ప్రవృత్తి దినదినము పెరిగిపోతోంది.
దీనికి పర్యవసానం ఒకనాడు కలగక మారదు. వారిలోని కామ వాంఛలు వారిని మహాశక్తి వద్దకు చేర్చక మానవు. Namah Shivaya. Om 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 Namah Shivaya. Tum